నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తిరుపతి అసెంబ్లీ కేంద్రంలో ప్రశాంతంగా కొనసాగిన పోస్టల్ బ్యాలెట్ పర్యవేక్షించిన తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి పవిత్రతను కాపాడుకుందాం తిరుపతి ఆధ్యాత్మిక నగరాన్ని గంజాయి వనంగా మార్చేశారు తులసి వనంగా మారాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను తిరుపతి ప్రజలు గెలిపించుకోవాలి పిలుపునిచ్చిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ని మత్తాంధ్రప్రదేశ్ గా మార్చేశారు గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో యువత మత్తులో తూగుతూ వారి జీవితాలతో పాటు కుటుంబాలను కూడా గుల్ల చేస్తున్నారు విమర్శించిన కాంగ్రెస్ మాజీ మంత్రి చింతామోహన్ వైసీపీ నుంచి టీడీపీలోకి 2 తిరుపతి మున్సిపల్ కార్పొరేటర్లు 3 కీలక నేతలు చేరిక అబ్బా కొడుకుల ఆగడాలకు అంతానికి ఇవి నాంది పేర్కొన్న జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఇక వార్తల్లోని వివరాలు తిరుపతి ఎస్పీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ ను జిల్లా కలెక్టర్ ఎన్నికల ప్రధాన అధికారి పరిశీలించారు తిరుపతి అసెంబ్లీ కేంద్రంలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ వినియోగం పర్యవేక్షణలో కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు ఉజ్వల్ కుమార్ ఘోష్ తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అదితి సింగ్లు బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీస్ అధికారులతో కలిసి ఆవరణలో షెడ్ త్రాగునీరు తదితర వసతులు ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తూ ఉండాలని అధికారులకు ఆదేశించారు ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు అత్యవసర సర్వీసుల శాఖల వారు వీడియోగ్రాఫర్ తదితర నిర్దేశిత సిబ్బంది ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో యువత మత్తులో తూగుతూ వారి జీవితాలతో పాటు కుటుంబాలను కూడా గుల్ల చేసుకుంటున్నారని మాజీ ఎంపీ చింతామోహన్ ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియాతో చింతామోహన్ మాట్లాడుతూ నా ఫ్రెండ్ వైఎస్ఆర్ తనయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని రావణ కాష్టగా మార్చారని విమర్శించారు తిరుపతి పుణ్యక్షేత్ర పట్టణంలో పేదరికం స్పష్టంగా కనిపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు విద్యావంతులు ఉన్నత స్థాయికి చేరుకోలేక నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక కష్టాల ఊబిలో ఉన్నారన్నారు ప్రధాని మోదీ పేదలకు ఇల్లు ఇస్తామని చెప్పి మాట తప్పాడని అన్నారు త్రిబుల్ తలాక్ పేరుతో భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టారన్నారు కులాల మధ్య తగాదాలు పెట్టి మోదీ కీర్తి గడించారని అన్నారు ముస్లింస్ అంతా మోదీని దూషిస్తున్నారని ఓ దశాబ్ద కాలంగా బీజేపీ పాలనలో ఆదానీని మోదీ అందలాలు ఎక్కించాడని అన్నారు మేము ఒక పాట పెట్టాం అమ్మ ఇందిరమ్మ అని ఒక పాట పెట్టాం ఆ పాట 1,000 సార్లు వింటే ఇంకా వినాలనిపిస్తూ ఉంది వాళ్ళు పెట్టిన పాటలు చూస్తే ఏముంది ప్రతి ఎమ్మెల్యే 100 కోట్లు తక్కువ లేకుండా సంపాదించున్నాడు ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఎమ్మెల్యే కొంతమంది 1000 కోట్లు అంటారు కానీ నేను నమ్మను కనీసం 100 కోట్ల రూపాయలు ఇసుక రూపంలో తిన్నారు కొంతమంది భూముల రూపంలో కూడా తిన్నారు ఈ విధంగా భూములే కాదు ఇసుకే కాదు మైన్లే కాదు భూ బకాసురులే కావడం కాదు చివరికి అధ్వాన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాదు చాలామందికి తెలియదు నేను చెప్తున్నాను 150 సీట్ల లోక్సభ సీట్ల లోపు వస్తూ ఉంది భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది మరి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అర్బన్ ఓటర్స్ అందరూ వ్యతిరేకంగా ఉన్నారు అర్బన్ ఓటర్స్ అంతా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఒక్క అర్బన్ ఓటు కూడా పడదు బయటకు కనపడేదంతా మిథ్య అసలు సత్యం ఏంటంటే ఆయన రాలేడు 152 సీట్లు పోయిన దఫా ఆయనకు వస్తే ఈ దఫా రాబోయేది 30 అసెంబ్లీ సీట్లు ఆయన ప్రతిపక్ష హోదా కూడా దక్కదు
మరి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైంది, అక్కడ మోడీ ప్రభుత్వం విఫలమైంది. దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. తిరుపతి నియోజకవర్గంలోని అన్ని వర్గాల మతాల ప్రజలు తిరుపతి ప్రశాంతతను, పవిత్రతను దృష్టిలో ఉంచుకొని తమ ఓటు హక్కును ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు వేసి సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుపతి వైకాపా అభ్యర్థులకు ఓట్లు వేస్తే ప్రతి వీధిలో, ప్రతి ఇంటి ముందు గంజాయి మొక్కలు నాటుతారని, ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓట్లు వేస్తే ప్రతి వీధిలో, ప్రతి ఇంటి ముందు తులసి మొక్కలు నాటే బాధ్యతను కూటమి అభ్యర్థుల తరపున తాను తీసుకుంటానని హామీ ఇస్తున్నానని అన్నారు. తిరుపతిలోని యువత గంజాయి మత్తులో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, అధికార పార్టీ నాయకులు యువత బలహీనతలను ఆసరాగా చేసుకుని భూ కబ్జాలు, రౌడీయిజంతో పబ్బం గడుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తిరుపతిలోని వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, స్థానికులు స్వేచ్ఛగా తమ బ్రతుకులు బ్రతకాలంటే వ్యాపారాలు చేసుకోవాలన్నా ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలవాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. తిరుమల శ్రీవారి నిధులను దర్జాగా దోచేస్తున్నారని, 3 నామాల వాడికే పంగనామాలు పెట్టేస్తున్నారని ఎద్దేవా చేశారు. టీటీడీ ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను బహిరంగంగా చెప్పలేని దయనీయ స్థితిలో ఉన్నారని, టీటీడీలో ఉద్యోగ సంఘాల నాయకుల ఎన్నికలు సైతం జరగనీయకుండా డిప్యుటేషన్ అధికారుల పెత్తనం చెలాయిస్తున్నారని, ప్రభుత్వం మారిన వెంటనే టీటీడీలో ఎన్నికలు జరిపించి ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి దృష్టి సారిస్తుందని చెప్పారు. నేను ఒక స్థానికుడిగా ఈరోజు ఎన్డీఏలో చేరాను కాబట్టి ఖచ్చితంగా కూటమి రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే టీటీడీ ఉద్యోగస్తుల సమస్యల మీద మొదటి ప్రాధాన్యతగా తీసుకొని పరిష్కరిస్తామని చెప్పని హామీ ఇస్తున్నాను. అదేవిధంగా శెట్టిపల్లె గ్రామస్తులకి మోసం చేశారు, మాయ మాటలు చెప్పారు, ఎన్నికల ముందు అన్ని చేస్తామని చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించి చేతులెత్తేశారు. శెట్టిపల్లికి భూములలో ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకంతా శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పని మేము హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఎన్డీఏ అభ్యర్థులు ఎవరున్నారో వాళ్ళని ఒప్పించి ఖచ్చితంగా రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రధాన సమస్యల మీద దృష్టి పెడతామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు పవిత్రత, ఈరోజు అరాచకాలు పెరిగిపోయినాయి, భూ కబ్జాలు పెరిగిపోయినాయి, మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరుతో ఎలా దోచుకున్నారో ప్రజలంతా కూడా చూస్తున్నారు, కంటికి కనపడుతుంది. ఈరోజు భూములు ఇచ్చిన వాళ్ళకి టీడీఆర్ బాండ్లు ఎందుకు ఇవ్వలేదంటే సమాధానం లేదు. కాబట్టి ఎవరైతే టీడీఆర్ బాండ్లు రావాల్సిన వాళ్ళు ఉన్నారో ప్రతి బాధితుడికి ప్రతి పైసా కూడా తీసిచ్చే బాధ్యత ఎన్డీఏ అభ్యర్థులు గెలిచిన వెంటనే మేమంతా కూడా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎవరైతే టీడీఆర్ బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పని హామీ ఇస్తూ తిరుపతి పవిత్రతను కాపాడుకునేందుకు అందరూ కూడా కలిసి రావాలని చెప్పని ఈరోజు తమ పవిత్రమైనటువంటి ఓటును ఎన్డీఏ అభ్యర్థులకు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పని నేను తిరుపతి నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకి, అన్ని మతాల ప్రజలకి నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నానండి. ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి ఎన్డీఏలో భాగస్వామి అయిన చంద్రబాబే సమాధానం చెప్పాలని, ఆ యాక్ట్ను కేంద్రంలో బీజేపీనే తెచ్చిందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ను కేంద్రంలో బీజేపీనే తీసుకొచ్చింది. ఇంతవరకు యాక్ట్ మీద ప్రాథమిక చర్చ కూడా సరిగ్గా ఆరంభం కాలేదు. దాని మీద జగన్మోహన్ రెడ్డి చాలా స్పీడ్గా పోతున్నాడంటూ చంద్రబాబే మళ్లీ ప్రచారం చేస్తున్నాడు. చంద్రబాబుకు వంత పాడే పత్రికల్లో కూడా మరొక విషయమే లేనట్టు దీన్నే రాస్తున్నారు. తప్పు మీదైతే నెపాన్ని మా మీద నెడతారా అంటూ మండిపడ్డారు. గోతికాడ గుంటనక్కలాగా కూర్చుని అవకాశం దొరికితే ఏదంటే అది మాట్లాడడం చంద్రబాబు నైజం అని పేర్కొన్నారు. దుర్మార్గమైన ప్రచారం చేసి ఎన్నికల కమిషన్కి ఫిర్యాదులు చేయడం వల్లే లబ్ధిదారులకు నష్టం కలుగుతోందని చెప్పారు. వృద్ధులంతా నరక యాతన పడుతున్నారని, పెన్షన్ల పాపం చంద్రబాబుదేనని అన్నారు. కానీ జగన్ మీద నెట్టి లబ్ధి పొందాలని చంద్రబాబు ఆయనకు వంత పాడే మీడియా చూస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీద లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మీద కోపాన్ని వృద్ధులు, దివ్యాంగుల మీద తీర్చుకునే ప్రయత్నం దారుణమని అన్నారు. ఓట్లు రావడం లేదని తెలిసి వాళ్ళు మాట్లాడుతున్న మాటలను సమాజం గమనిస్తోందని పేర్కొన్నారు. స్థానిక కొర్లగుంటలో ఆదివారం ఉదయం ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనంతరం టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తిరుపతి 30-31వ డివిజన్లకు చెందిన వైసీపీ కార్పొరేటర్లు కల్పన యాదవ్, సికే రేవతి ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలోకి చేరారు. అబ్బా కొడుకుల ఆగడాలకు అంతానికి ఇవి నాంది అని తిరుపతి ఉమ్మడి కూటమి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మండిపడ్డారు.
ఇది వరకు టీడీపీలో ఉన్నవారిని బెదిరించి వైసీపీలోకి మార్చుకున్నారు. ఇప్పుడు వారి రాక్షస పాలన నుంచి కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్ బాగుపడ్డారు తప్ప ఇతరులు బాగుపడలేదు. రాబోయే రోజుల్లో అబ్బా కొడుకు తప్ప వైసీపీ మొత్తం అంతా ఖాళీ కావడం ఖాయమని చెప్పారు. దొంగ ఓట్లు వేయడానికి 30,000 మంది వచ్చి ఉన్నారని, పోలింగ్ రోజు దొంగ ఓట్లు వేస్తే దొంగ ఓటర్లను పట్టిస్తామని తెలిపారు. అనంతరం సుగుణమ్మ మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ కోసం బారులు తెరి ఉన్న ఉద్యోగులను చూస్తుంటే ఈ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ జగన్, తిరుపతికి చెందిన తండ్రి కుమారులు అంతం తప్పదని పేర్కొన్నారు. కూటమిలోకి గ్రామాలకి గ్రామాలు, వార్డు, కుటుంబాలకు కుటుంబాలు వచ్చి చేరుతున్నాయని, భవిష్యత్తులో మరిన్ని వలసలు ఉంటాయని చెప్పారు. చంద్రబాబు, పవన్ బహిరంగ సభలో మరింత మంది చేరబోతున్నారని పేర్కొన్నారు. అనంతరం నరసింహ యాదవ్ మాట్లాడుతూ అభివృద్ధి అంటే టీడీపీ చేసిందని, స్విమ్స్, తెలుగంగా, మహిళా యూనివర్సిటీ ఇలా ఎన్నో వేలాది మందికి ఉపయుక్త కార్యక్రమాలు చేశామని చెప్పారు. వైసీపీ అభివృద్ధి అంటే అబ్బా కొడుకుల దోపిడీ మాత్రమే అని ఎద్దేవా చేశారు. వాళ్ళ అరాచకాల్ని రోజు రోజుకు తగ్గించి రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వం అధికారానికి రావడం ఖాయం. ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం ఖాయం. పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి మోదీ గారిని తీసుకొచ్చి ఈ రాక్షస పాలనను, ఈ రావణాసురుణ్ణి ఇప్పుడు పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో తోయడం రాబోయే రోజుల్లో జరుగుతుంది. అది పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నాడు. చంద్రబాబు ఆశీస్సులతో, మోదీ గారి ఆశీస్సులతో ఖచ్చితంగా జరుగుతుందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దానికి నిదర్శనం ఇప్పుడు జరుగుతున్న ఈ పార్టీలో చేరుతున్న చేరికలే నిదర్శనం అనేసి కూడా తెలియజేస్తున్నాను. నువ్వు రాకుండా ఇంటికి పరిమితం అవుతుంది నన్ను ఎంతో ఇదిగా చేశారు. వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పలేకుండా, బయటకు రాలేకుండా నేను ఇన్ని రోజులు గమనే ఉన్నా. కాబట్టి ఈ రోజు నేను పత్రికా ముఖంగా చెప్తున్నా, ఆర్ని శ్రీనివాసులు గారికి నా మద్దతు తెలియజేస్తూ వారి గెలుపుకు నేను నా వంతు కృషి నేను చేస్తానని తెలియజేస్తున్నాను. 31వ వార్డు బొమ్మగుంట, చింతకాయల వీధి, కోలా వీధి కూడా మా వాడికి వస్తుంది. 31వ వార్డు భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ, అభినయ్ రెడ్డి కానీ రాజకీయాలు చేసే పరిస్థితి లేదు. ఇంత డామినేషన్ తో ఎవరు రాజకీయాలు చేయలేరు. అందరినీ కలుపుకొని పోతేనే అది రాజకీయం అవుతుంది. వీళ్ళిద్దరు కాదండి, ఇంకా మునుముందు చాలా మంది వచ్చే దారిలో ఉన్నారు, బయటకు వస్తారు. మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. తిరుమల శ్రీవారిని ఈరోజు మాజీ సిఎస్ఎల్వి సుబ్రహ్మణ్యం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని మాజీ సిఎస్ఎల్వి సుబ్రహ్మణ్యం దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారిని ఈరోజు నా జన్మదినాన ఆయనకి నా ప్రణామాలు అర్పించుకోవడానికి, ఆశీస్సులు స్వీకరించడానికి కుటుంబ సమేతంగా రావడం జరిగింది. రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరినీ కూడా స్వామివారు చల్లగా చూస్తూ సకాలంలో వర్షాలు కురిసి రైతాంగం అంతా కూడా సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించడం జరిగింది. అలాగే ప్రజలు, భక్తులు అందరినీ కూడా తమ తమ ఓటింగ్ హక్కుని వినియోగించుకుని తప్పకుండా సకాలంలో వెళ్ళి ఓటు వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ, ప్రజాస్వామ్య పాలన అంటే ధర్మపాలన, ధర్మపాలన అంటే వెంకటేశ్వర స్వామి యొక్క అభిష్టం మేరకు ప్రభుత్వాలు నడవడం, ప్రజలు ఆనందంగా ఉండడం, సుఖశాంతులతో ఉండడం, జీవన భృతి అందరికీ చక్కగా దొరికి ఆనందమయ జీవితంలో గడపాలని ప్రార్థించుదాం. అందరం కూడా అది సాధించడానికి ఉపక్రమిద్దాం. ఓం నమో వెంకటేశాయ. చిత్తూరు నగరంలోని వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కురజాల జగన్మోహన్ మాట్లాడుతూ బ్రాహ్మణులు దైవ సమానులని అన్నారు. 165 పొంగనూరు అసెంబ్లీ, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ పోలీస్ భద్రతా ఏర్పాట్ల నడుమ ప్రారంభమైంది. పొంగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 6 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న 2380 మంది అధికారులు, ఉద్యోగ ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గ ఆర్ఓ మధుసూదన్ రెడ్డి ఓటింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు. పొంగనూరు నియోజకవర్గం పరిధిలోని పొంగనూరు అర్బన్, చౌడేపల్లి, సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పలమనేరు డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి, అర్బన్ సిఐ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మీరు శాపిస్తే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎల్లకాలం ప్రజల్ని భయపెట్టారు. ఇదే చౌల్ట్రీలో నాకు సంబంధించిన మా వైశాస్ మీటింగ్ పెడితే వాళ్ళని భయపెట్టాడు. ఈరోజు పీవీకేఎన్ కాలేజీలో ప్రభుత్వ ఉద్యోగుల్ని ఓటు వేయకుండా తికమక పెడుతున్నాడు. వాళ్ళకి తెలియనిది తెలుసుకోవాలి. బ్రాహ్మణుల చేత ఎప్పుడైతే ఆశీర్వాదం పొందుతారో వాళ్ళు కూడా అతి కష్టం పైనే పైకి వస్తారు. ఏవో ఒక తప్పు చేస్తాం, పొద్దున లేచి తప్పు మీద తప్పు చేసి ఆ భగవంతుడికి సేవ చేసుకునే వ్యక్తుల్ని భయపెట్టేంతటి స్థాయి వచ్చిందని భావిస్తున్నారు ఈ పిల్ల కాకులు. రానున్న 13 ఎలక్షన్ కానీ 4వ తేదీ రిజల్ట్ వచ్చాక 5వ తేదీ మీ సాక్షిగా చెప్తున్నా, మిమ్మల్ని ఎవరైతే భయపెట్టారో వాళ్ళని భయపెట్టడానికి భగవంతుడు నన్ను గెలిపించి తీరుతాడు. నేను మీ అందరి కోసమే ఇక్కడికి వచ్చా. నన్ను భయపెట్టే శక్తి ఉంటే నాతో ఆడుకోవాలి. మీ ఆటలు ఏమన్నా ఉంటే ప్రజలు లేదా పురోహితుల్లో, వ్యాపారస్తుల్లో కాదు భయపెట్టేది. నిజంగా నీ ఒక్క మగతనం ఉంటే నేను సిద్ధంగా ఉన్నా. నీ వల్ల అయితే నా పైకి రా, నేను సిద్ధంగా ఉన్నా. నువ్వేమో నీ కథ ఏమో చూసే. థ్యాంక్ యూ. మీరు ఎవరు భయపడాల్సిన అవసరంగా అర్ధరాత్రి భగవంతుని ప్రార్థించండి. దుర్మార్గులు కాల్లోనే కలిసిపోయిన చరిత్ర కూడా ఉంది. థ్యాంక్ యూ. భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే నాయకులను ఎన్నుకుంటూ ప్రతి ఒక్కరూ విధిగా ఓటు వేయాలని ప్రముఖ సినీ నటుడు శివాజీ పేర్కొన్నారు. రాష్ట్రంలో మరో వారం రోజుల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో ప్రజలందరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే నాయకులను ఎన్నుకుంటూ ప్రతి ఒక్కరూ విధిగా ఓటు వేయాలని ప్రముఖ సినీ నటుడు శివాజీ పేర్కొన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని సినీ నటుడు శివాజీ పేర్కొన్నారు. రేపు 13వ తారీఖు నాడు ఖచ్చితంగా అందరూ ఓటేయండిరా, మీకు దండం పెడతారా అమ్మ. ఒక్క నిమిషం, ఒక గంట స్పెండ్ చేయడానికి సస్తారేమే నాకు అర్థం కాదు. అది మీ హక్కు, మీ పిల్లల కోసం, వీళ్ళందరి కోసమే మనం ఓటేసేది. ఓటు వేయటానికి రండి. నేను ఒక్కడ బాబుతో ఏమొద్దు అనుకుంటారు. బిర్యానీ పాయింట్కి వచ్చి ఓపెనింగ్కి వచ్చి ఇదేందంటారా? ఇది ఎంత ముఖ్యమో అది కూడా అంతే ముఖ్యం. అర్థం చేసుకోండి. ఈ తరం పిల్లల కోసం మనందరం ఇక్కడ ఇప్పుడు ఉందే. అట్లానే ఈ వ్యాపారం చిక్పేట్ డన్నా బిర్యానీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. బాహుబలి అంత హిట్ అవ్వాలి ఈ ఊళ్ళో. సో మనోడు ఇలాంటి పాయింట్లు ఇంకా పెట్టాలని, దినదిన అభివృద్ధి జరగాల. పెద్ద ఆయన ఉన్నాడు, పైనుంచి చూస్తున్నాడు. సో బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీడియా నాకొద్దు, పాలిటిక్స్ నాకొద్దు. నేను మాట్లాడతా, నా ఛానల్ నేను మాట్లాడతాగా. నేను ఎవరిని పొగడిని, ఎవరిని తిట్టినా, తప్పు చేసినాడు ఎవడైనా సరే నాకు అనవసరం. ఎందుకంటే రేపటి తరం బిడ్డల ఆస్తుల్ని ఈ తరం నాయకులు దోచుకుంటున్నారు. అది తప్పు, పాపం తగులుద్ది. అమ్మ తోడు కర్మ తిరిగి మళ్ళీ వస్తుంది. మనం ఎంతమంది పొట్టలు కొడితే తినడానికి కూడా ఉండదు మనకి. ఎందుకంటే ఏ రోగాలు వస్తాయి. అది నేను అనేది. తినడానికి లక్షల కోట్లు ఉంటుంది. రోగాలు కర్మ ఎవరిని వదలదయ్యా. ఇవాళ మనం జనాన్ని మోసం చేసి తింటున్నాము, అబ్బా భలే మాయ చేసాం అనుకుంటున్నారేమో. పెద్ద ఆయన అందరి దోలా తీర్చేస్తాడు ఎక్కడ ఒక పాయింట్లో. ఆయన పాయింట్లు ఆయనకు ఉంటాయి. ఆ పాయింట్కి వచ్చిన తర్వాత ఎత్తపోతాడు, అంతకన్నా ఏముండదు. కాబట్టి అందరూ బాగుండాలి, మనందరం బాగుండాలి, సమాజం బాగుండాలా, ఆంధ్రప్రదేశ్ బాగుండాలా, మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలా. ఎక్కడెక్కడి నుంచో పెద్ద ఆయన దగ్గరికి వస్తారు కదా. ఓటు వేయడానికి కూడా రండి అయ్యా. మీ అందరికీ దండం పెట్టి చెబుతున్నాను, ఓటు వేయడానికి రండి. మీరు ఎవరికైనా వేసుకోండి, నాకు అనవసరం. మంచి నాయకుల్ని ఎన్నుకోండి. ఎవడు అధికారంలోకి వచ్చినా నేనైతే మాట్లాడతా. మొహమాటం ఏం లేదు, మనతనం ఏం లేదు. జనం తర్వాత ఎవడైనా మనకే. మంచి వాళ్ళని ఎన్నుకోండి దయచేసి. 13వ తారీఖు ఓటేయండి. ఓటేసి వచ్చి బిర్యానీ తినండి మా వాడిది. ఓకే, థ్యాంక్ యూ. అవినీతి అక్రమాలకు తావులేని పాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని తుడా చైర్మన్ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి రూరల్ మండలం పాడిపేట పంచాయతీలో సర్పంచ్ ధనముని రెడ్డి ఆధ్వర్యంలో మన ఊరికి మన మోహిత్ కార్యక్రమం శనివారం నిర్వహించారు.
ఇందులో భాగంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గడప గడపలో పర్యటిస్తూ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. ప్రతి ఇంట మహిళలు హారతలు పట్టారు. గుమ్మడికాయలు, కొబ్బరికాయలు కొట్టారు. టపాకాయల మోతతో పంచాయతీలు దద్దరిల్లాయి. భారీ పూలమాలలతో పార్టీ శ్రేణులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. పాడిపేట పంచాయతీలో పాడిపేట, వినాయక నగర్, శేషాద్రి నగర్లలో పర్యటించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి నెలా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రతి ఇంట పండుగ వాతావరణం కల్పిస్తున్నారని తెలిపారు. వైసీపీని ఒంటరిగా ఎదుర్కొనే సత్తా లేక ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడ్డాయని ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా విద్య, వైద్యంలో విప్లవాత్మక మార్పులతో ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. మీ ఇంటి బిడ్డగా పిలిస్తే పలుకుతానని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని విన్నవించారు. బ్యాలెట్ నెంబర్ 1 వరుసలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధనముని రెడ్డి, మాజీ ఎంపీటీసీ తిరుమలయ్య, డివిజన్ అధ్యక్షులు హేమాద్రి తదితరులు పాల్గొన్నారు. 900 ఓట్లు ఇక్కడ మనం కొత్తగా వచ్చిన, అంటే ఇంత ముందు వరకు సబ్డిగేరి కాలనీ తిరుపతికి ఉండేది, చాలా మందికి ఓట్లు ఉండేవి కాదు. వాళ్ళందరినీ కూడా ఊరు డెవలప్మెంట్ కావచ్చు, ఇతరులు కావచ్చు, ఓట్లు లేవని చెప్పి ఏ పార్టీకి వచ్చినా కూడా చూసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఈరోజు ఆ విధంగా ఉండకూడదు, పరిస్థితి బాగుండి ఉంటే ఓటు హక్కు అనేది ప్రాథమికం అని చెప్పి ఈరోజు మన సర్పంచ్ గారైన ధర్మనాన్న కావచ్చు, అదేవిధంగా ఊరు పెద్దలు కావచ్చు, అందరూ కలిసికట్టుగా నిర్ణయించుకొని అంతే ఇక్కడ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా ఓటు నమోదు చేసుకోమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఇక్కడ అందరూ కూడా చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో మన ముఖ్యంగా పాడిపడిన ఓటు నమోదు చేసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈసారి మమ్మల్ని ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ మొదలైంది. కుప్పం డిగ్రీ కళాశాల వద్ద పోలీసులు 3 కౌంటర్లను ఏర్పాటు చేసి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సరళిని టీడీపీ నాయకులు పరిశీలించారు. కుప్పం డిగ్రీ కళాశాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. డిగ్రీ కళాశాలలో 3 కౌంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల ఓటు హక్కును 975 మంది ఉద్యోగులు వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సరళిని ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, విస్తరణ కమిటీ కన్వీనర్ సురేష్ బాబు, నియోజకవర్గం ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునే వారికి ఎన్నికల విధుల్లో ఎక్కడ ఉన్నారో అక్కడ కాకుండా వేరే ప్రాంతాలలో సెంటర్లు ఇవ్వడం ఒకంత గందరగోళం సృష్టించాలని చూశారని, అయినా ఉద్యోగులు మొత్తం టీడీపీ వైపే ఉన్నారని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తుతో పాటు ఉద్యోగుల భవిష్యత్తు బాగుపడాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని ఉద్యోగులే చెప్తున్నారని అన్నారు. ఈరోజు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పోలింగ్ అనేది జరుగుతోంది. ప్రత్యేకంగా బాగా అవగాహన నుండి చదువుకున్న వ్యక్తులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ పోలింగ్ స్టేషన్కి వచ్చి వాళ్ళ యొక్క పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకుంటా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరి మొహంలో కూడా ఆనందం కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు కాబట్టి మార్పును కోరుకుంటున్నారనే ఒక ఇండికేషన్ చాలా చక్కగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో విఘ్నత, వివేకం, ఎంతో అవగాహన కలిగినటువంటి వ్యక్తులుగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయము మీరు అవగాహన చేసుకున్న వ్యక్తులుగా ఈరోజు మన నైతిక బాధ్యత ఎంత ఇబ్బంది అయినా కూడా దయచేసి మీరందరూ కూడా పోస్టల్ బ్యాలెట్లో పాల్గొని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి మీరు మద్దతు ఇస్తారని చెప్పి పూర్తిగా విశ్వసిస్తూ మీకు అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాం. దయచేసి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అందరినీ పేరు పేరున కోరుతున్నాం. థ్యాంక్ యూ. 15వ తేదీన అప్పుల పాలు కావడం, సిపిఎస్ రద్దు చేయడం, ఇటువంటిదంతా కూడా చేసిన దానివల్ల వాళ్ళు చేసినటువంటి ఈ అరాచకాలు మళ్ళా చేయకుండా ఉండాలంటే తెలుగుదేశం పార్టీకి వాళ్ళు ఓటేస్తారని మేము తలుస్తూ ఉన్నాం. వాళ్ళ ముఖాల్లో సంతోషం పోయి ఓటేసి వచ్చినప్పుడు వాళ్ళ ముఖంలో ఉన్న సంతృప్తి చూస్తూ ఉంటే మేము ఎంతో ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతూ ఉన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వేసి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడం గ్యారంటీగా చేస్తారని ఎంప్లాయీస్ తరఫున మేము కోరుకుంటూ ఉన్నాం. కుప్పం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ మొదలైంది. కుప్పం డిగ్రీ కళాశాల వద్ద పోలీసులు 3 కౌంటర్లను ఏర్పాటు చేసి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సరళిని వైఎస్ఆర్సీపీ నాయకులు పరిశీలించారు. డిగ్రీ కళాశాలలో 3 కౌంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్లో ఓటు హక్కును
975 మంది ఉద్యోగులు వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సరళని ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్, ఏఎంసీ చైర్మన్ విద్యాసాగర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులు మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ వైపే ఉన్నారని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తుతో పాటు ఉద్యోగుల భవిష్యత్తు బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఉద్యోగులే చెప్తున్నారని అన్నారు. ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్సీ భరత్కి ఓటు వేసి తమ మద్దతును తెలపడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ప్రక్రియ ఈరోజు జరుగుతూ ఉంది. కుప్పం నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా పోస్టల్ బ్యాలెట్కి కూడా హోరాహోరీగా మరి ఈరోజు ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ మీద, నాయకత్వం మీద ప్రజలందరూ ప్రగాఢ విశ్వాసం పెట్టి మనస్ఫూర్తిగా ఆయన్ని గెలిపించే విధంగా, ఇక్కడ ఫ్యాన్ గుర్తు గెలిచే విధంగా చూస్తారని మేము భావిస్తూ ఉన్నాము. ఎంత మండు టెండర్లో అయినా కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం అందరి బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరి ఓటు వేయవలసిందిగా అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరందరూ ఓటు హక్కు వినియోగించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం పెట్టి మళ్ళీ అలాంటి ప్రభుత్వమే రావాలని చెప్పి మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. జై జగన్. ఈరోజు జరిగిన పోలింగ్లో తప్పనిసరిగా ఒక 70 to 80% ఓట్స్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి పోలవుతాయని చెప్పి మేమైతే బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఒకటే కాకుండా అభివృద్ధిని కూడా 2 కళ్ళుగా ముందుకు తీసుకెళ్లిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ముఖ్యంగా ఎంప్లాయీస్కు గట్టి భరోసా ఇస్తారు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాటలు చెప్పి మోసం చేశారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా మాటపై నిలబడతారనే గట్టి నమ్మకం ఎంప్లాయీస్ కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఈ ఓటింగ్ అయితే ఏదైతే ఉందో అది ఖచ్చితంగా భరత్ గారికి అనుకూలంగా ఉంటుందని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాం. అలాగే 13వ తేదీ రానున్న ఎన్నికలు కూడా మా భరత్ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం, ఈ కుప్పంకు పట్టిన దరిద్రం, 35 సంవత్సరాలకు మాకు పట్టిన పీడ పోయే సమయం దగ్గరలో ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా 100% జగన్మోహన్ రెడ్డితో ఉన్నారనేసి మేమందరూ ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ. 165 పొంగనూరు అసెంబ్లీ, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ పోలీస్ భద్రతా ఏర్పాట్ల నడుమ ప్రారంభమైంది. పొంగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలోని 6 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 165 పొంగనూరు అసెంబ్లీ, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ పోలీస్ భద్రతా ఏర్పాట్ల నడుమ ప్రారంభమైంది. పొంగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 6 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న 2380 మంది అధికారులు, ఉద్యోగ ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గ ఆర్ఓ మధుసూదన్ రెడ్డి ఓటింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు. పొంగనూరు నియోజకవర్గం పరిధిలోని పొంగనూరు అర్బన్, చౌడేపల్లి, సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పలమనేరు డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి, అర్బన్ సిఐ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పొంగనూరులో ఈ నెల 7న చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లాబాబు పిలుపునిచ్చారు. పొంగనూరులో ఈ నెల 7న చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లాబాబు పిలుపునిచ్చారు. ఆర్టీసీ బస్టాండ్ వెనుక హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. పర్యటన హెలిప్యాడ్ స్థల పరిశీలనలో చంద్రబాబు నాయుడు పిఎస్, పొంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లాబాబు, సీనియర్ నాయకులు వెంకటరమణరాజు, ఆర్వీటీ బాబు, మైనారిటీ నాయకులు సుహేల్ బాషా తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి అసెంబ్లీ కేంద్రంలో ప్రశాంతంగా కొనసాగిన పోస్టల్ బ్యాలెట్ పర్యవేక్షించిన తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్. తిరుపతి పవిత్రతను కాపాడుకుందాం. తిరుపతి ఆధ్యాత్మిక నగరాన్ని గంజాయి వనంగా మార్చేశారు. తులసి వనంగా మారాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను తిరుపతి ప్రజలు గెలిపించుకోవాలి. పిలుపునిచ్చిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ని మత్తాంధ్రప్రదేశ్ గా మార్చేశారు. గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో యువత మత్తులో తూగుతూ వారి జీవితాలతో పాటు కుటుంబాలను కూడా గుల్ల చేస్తున్నారు. విమర్శించిన కాంగ్రెస్ మాజీ మంత్రి చింతామోహన్.
వైసీపీ నుంచి టీడీపీలోకి 2 తిరుపతి మున్సిపల్ కార్పొరేటర్లు, 3 కీలక నేతలు చేరిక. అబ్బా కొడుకుల ఆగడాలకు అంతానికి ఇవి నాంది పేర్కొన్న జనసేన అభ్యర్థి కారణి శ్రీనివాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.